ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చేయగలడు అనే అంశాన్ని ఈ కథలో తెలుసుకుందాం. ఒక మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవ్వడంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంటికి చేరాడు. ఆ రాజు రాత్రికి సేద తీరాడు. వచ్చింది మహారాజు అని తెలియకుండానే వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయినటువంటి రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవ్వడంతో ఆ ఇంటి వాళ్ళు వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. రాజు నిద్ర లేవగానే చీరలు నేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక త్రాడు కట్టి ఉండడం గమనించాడు. ఎందుకు ఈ త్రాడు అని రాజు ఆ చీరలు నేసేవాడిని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే ఉయ్యాల ఊగి బాబు చక్కగా నిద్రపోతాడు అని చెప్పాడు. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. ఆ కట్టె ఎందుకు అని అడిగాడు రాజు. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి బయటకు వెళ్ళింది. పక్షులు ఏవైనా ఆ ధాన్యాలను తినాలని వస్తే ఈ కట్టెకు కట్టిన నల్ల గుడ్డ ఊపితే ఆ పక్షులు బెదరి వెళ్ళిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకొని ఉండడం గమనించాడు రాజు. ఆ గంటలు ఎందుకు కట్టుకున్నావు అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి బయట ఆవరణలో ఓ 4 వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళు ఎవరు అని అడిగాడు. అయ్యా, పని చేస్తున్నది నా చేతులే కదా. నా నోరు ఏ పని చెయ్యట్లేదు. అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను. వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు? ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, నేర్చుకుంటున్నది నోటితోనే, కాళ్ళు ఊరికనే ఉంటాయి కదండి. పాట నేర్చుకుంటూనే వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు. రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని అడిగాడు. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది. తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది. వెళ్ళే ముందు పలకలో ఓ 10 పదాలు రాసి పెట్టి వెళ్తుంది. నా పనులన్నీ అయ్యాక ఆ పదాలు నేను నేర్చుకుంటూ ఉంటాను అని బదులిచ్చాడు. రాజుకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. సిగ్గు కూడా వేసింది. ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని అర్థమైంది. ఒక మనిషి కష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి.
ఇష్టంగా చేస్తే కొండను సైతం పిండిని చేయగలం. కష్టే ఫలి అని పెద్దలు అందుకే అన్నారు. విన్నాం కదా, ఒక మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చేయగలడో. మనం కూడా ఈ కథలో నీతిని అర్థం చేసుకుందామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము.